దేవుని వైపు నువ్వు చూసినంత సేపు అపవాదికి అవకాశం ఉండదు. దేవుని వైపు నువ్వు చూసినంత సేపు పాపానికి అవకాశం ఉండదు. దేవుని వైపు నువ్వు చూసినంత సేపు లోకానికి అవకాశం ఉండదు. కానీ నువ్వెప్పుడైతే దేవుని వైపు కాకుండా నీ మనస్సు, నీ హృదయం, నీ నేత్రాలు పక్కదారి పడతాయో అప్పుడే నువ్వు లోకంలో పడిపోతావు. అప్పుడే నువ్వు లోకంలో మునిగిపోతావు. అప్పుడే పాపంలో పడిపోతావు. నువ్వు పాపంలో పడిపోద్దంటే, లోకంలో మునిగిపోద్దంటే, దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టొద్దంటే నిత్యముని మనోనేత్రాలు, నిత్యముని దృష్టి, నిత్యముని మనస్సు దేవుని తట్టు చూడాలి. ఎప్పుడైతే ఆయన వైపు నువ్వు చూసావో నిన్ను ఆయన పట్టుకొని నడిపిస్తాడా. దేవుని వైపు నువ్వు చూసినంత సేపు అపవాదికి అవకాశం ఉండదు. దేవుని వైపు నువ్వు చూసినంత సేపు పాపానికి అవకాశం ఉండదు. దేవుని వైపు నువ్వు చూసినంత సేపు లోకానికి అవకాశం ఉండదు.